హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మనకి తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష తేదీలను విడుదల చేయడం జరిగింది. ఈ మంత్ 15వ తారీఖు నుంచి పరీక్షలు అయితే జరగబోతున్నాయి ఆన్లైన్లో అండి. మరి వీటిని దృష్టిలో ఉంచుకొని మరి ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మన యాప్లో మీరు అదే ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చండి. మీరు రేపు రాయబోయేటువంటి పరీక్ష ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మన యాప్లో సేమ్ అదే విధంగా డిజైన్ చేసి మరి అభ్యర్థులకు ఈజీగా ఉండే విధంగా అందజేస్తున్నామండి. ఇంతకుముందు చాలా హైగా ఉండేది, 399 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని జస్ట్ 99 రూపాయలకే ఇస్తున్నామండి. ఓకేనా, ఇది ఇందులో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. విత్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. మరి గ్రాండ్ టెస్ట్ ఏ విధంగా ఉంది, క్వాలిటీ తెలుసుకోవాలంటే మన యాప్లో ఒక గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా పెట్టాను. అంతేకాకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక గ్రాండ్ టెస్ట్ యొక్క మరి పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే ఇస్తానండి. డౌన్లోడ్ చేసుకుని మీరు చూడొచ్చు. ఓకేనా, మీరు చూసాక మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకేనా, బట్ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ మనం గ్రాండ్ టెస్ట్లు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు అంత మంచి స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 99 రూపీస్ అని చూడకండి, చాలా తక్కువ కాస్ట్, బట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 100% చెప్తున్నాను, ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు యాప్లో కాదనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినా కూడా మీకు టాప్ 25 గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్ వస్తుంది. ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే మీకు 25 గ్రాండ్ టెస్ట్లు పంపిస్తాం. సో ఒక పీడిఎఫ్ అయితే మీకు ఒక మోడల్ పేపర్ గ్రాండ్ టెస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అక్కడి నుంచి మీరు చూడండి, మీకు నచ్చితే వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మరి నిన్న మనకి ఎగ్జామినర్కు సంబంధించినటువంటి హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన పరీక్ష అయితే నిర్వహించడం అయితే జరిగిందండి. సో చాలామంది చాలా బాగా రాసినట్లుగా అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జామ్ ఏ లెవెల్లో వచ్చిందంటే మోడరేట్గా రావడం అయితే జరిగింది. మన స్టూడెంట్స్, మన కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్, గ్రాండ్ టెస్ట్లు తీసుకున్న స్టూడెంట్స్ అయితే చాలా బాగా రాసినట్లుగా అయితే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. మన గ్రాండ్ టెస్ట్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అంతేకాకుండా మనం డైలీ చెప్పిన క్లాసెస్ నుంచి కూడా చాలా వచ్చాయి. ఓకేనా, సో మరి కొన్ని అయితే ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అనేది చాలామంది కామెంట్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు పంపడం జరిగిందండి. వాటన్నిటికి సంబంధించినటువంటి రివ్యూ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా గ్రాండ్ టెస్ట్లు కావాలనుకున్న వారు తప్పకుండా తీసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 చూసినట్లయితే, కాగ్ చైర్మన్ ఎవరి చేత నియమించబడతారు? కాగ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఓకేనా, మరి రాష్ట్రపతి గారి చేత ఎన్నోసార్లు చెప్పానండి నేను. ఓకేనా, ఫస్ట్ కాగ్ ఎవరండి మన ఇండియా కంటే? నరహరిరావు. ఫస్ట్ కాగ్ ఎవరండి? నరహరిరావు. ఓకే, నరహరిరావు గారు మొదటిసారిగా అయితే నియమితులు కావడం అయితే జరిగింది భారతదేశానికి, స్వతంత్ర భారతదేశానికి. ఓకేనా, మళ్ళీ క్వశ్చన్ రావచ్చు. నరహరిరావు ఫస్ట్ పర్సన్. మరి ప్రజెంట్ ఎవరు ఉన్నారండి కాగ్ అంటే? ఓకేనా, ప్రజెంట్ ఉన్నటువంటి పర్సన్ కనుక మనం గమనించినట్లయితే సంజయ్ మూర్తి ఐఏఎస్ గారు. ఎవరండి? సంజయ్ మూర్తి ఐఏఎస్ ప్రజెంట్ కాగ్గా ఉన్నారు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఓకేనా, నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ప్రజెంట్ ఆర్బీఐ ఎవరండి? సంజయ్ మల్హోత్రా. ఎన్నోసార్లు అడిగానండి ఈ క్వశ్చన్ నేను. క్వశ్చన్ మోడల్ పేపర్ చెప్తూ ఈ క్వశ్చన్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు కామెంట్ రూపంలో తెలియచండి. ఎన్నోసార్లు అడిగాను నేను, ఎన్నోసార్లు చెప్పాను. ఈ క్వశ్చన్ మళ్ళీ అడిగారు. ఓకేనా, 1935లో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ అత్యంత చిన్న గ్రహం ఏది? ఏంటండి? బుధుడు అండి. సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహము బుధుడు. తర్వాత శుక్రుడు ఉంటాడు. ఓకేనా, తర్వాత భూమి ఉంటుంది. 3వ గ్రహము మన భూమి. ఓకే, అతి చిన్న గ్రహము బుధుడుగా అయితే మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇది కూడా అడగడము జరిగింది. నెక్స్ట్ సెజ్ ఫుల్ ఫామ్ ఏంటి? సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అండి. స్పెషల్ ఎకనామిక్ జోన్, ఇది కూడా నేను చెప్పానండి మన మోడల్ పేపర్స్లో. ఓకేనా, ఇక్కడ ఉన్న ప్రతి క్వశ్చన్ని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది మన మోడల్ పేపర్స్లో. ఓకే, ప్రింటింగ్ ప్రెస్ కనుగొన్న వారు ఎవరండి? జాన్ గుటన్బర్గ్ అండి. జాన్ గుటన్
బర్గ్. అచ్చు యంత్రాన్ని మొదటిసారిగా కనుగొన్న తర్వాత అచ్చు వేయబడిన మొట్టమొదటి పుస్తకం ఏంటండి? బైబిల్. ఓకేనా, హోలీ బైబిల్ మొదటిసారిగా అచ్చు వేయడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇండియాలో రెండవ అతిపెద్ద జలపాతం ఏది? రెండవ అతిపెద్ద జలపాతం మొదటిదేంటి? కుంచికల్ వాటర్ ఫాల్. నెక్స్ట్ బరేహి పానీ వాటర్ ఫాల్. రెండు అతిపెద్దవిగా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏంటి? ఎన్నోసార్లు రిపీటెడ్గా చెప్పాను ఈ క్వశ్చన్ నేను. చూసారా, సేమ్ క్వశ్చన్ వచ్చేసింది. మాసిన్రామ్. ఓకేనా, మాసిన్రామ్ ఎక్కడుంది? మేఘాలయ. ఇంకోటి కూడా చెప్పాను, ఏంటి? ప్రపంచంలో రెండవ అత్యధిక వర్షపాతం సంభవించే ప్రదేశం మాసిన్రామ్ అండి. చిరపుంజి కూడా మన దేశంలోనే ఉంది, మూడవది. ఓకేనా. మరి మొట్టమొదటి ఎక్కడుందో కూడా చెప్పానండి మీకు. ఎక్కడుంది? హవాయి దీవుల్లో ఉందండి, హవాయి. ఓకేనా, వయోలిలీ శిఖరము అంటారు దాన్ని. వయోలిలీ శిఖరము హవాయి దీవుల్లో ఉంటుంది. అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతం అది. రెండవది మాసిన్రామ్ మన దేశంలో ఉంది, చిరపుంజి కూడా మన దేశంలో ఉంది. రెండు కూడా మేఘాలయలోనే ఉన్నాయండి, ఈశాన్య రాష్ట్రం. ఓకేనా. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత విశాలమైన నది ఏంటి? అంటే అతి పెద్దది, వెడల్పుగా ఉండేటువంటి నది అమెజాన్. ఓకేనా, అమెజాన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సౌత్ అమెరికాలో చాలా దేశాల్లో ప్రవహిస్తుందండి ఈ యొక్క అమెజాన్ రివర్. దీన్ని ఆనుకొని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఉంటుందండి. ఈ రెయిన్ ఫారెస్ట్ని ప్రపంచానికి లంగ్స్గా పిలుస్తారండి. ఓకేనా, ప్రపంచానికి ఊపిరితిత్తులుగా పిలుస్తారు. అంటే అర్థం చేసుకోండి దీని నుంచి ఎంత ఆక్సిజన్ అనేది వెలువడుతుందో. ఓకేనా, గమనించాలి. రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఇది రాలేదు, చెప్పలేదండి. మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయిన వారు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఓకేనా, రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారండి? 26 నవంబర్. ఓకేనా. మరి రాజ్యాంగ పరిషత్ చేత నియమించబడినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 రోజుల 18 రోజుల సమయం తీసుకొని భారత రాజ్యాంగాన్ని రూపొందించి 26 నవంబర్ 1949న దీన్ని రాజ్యాంగ సభకైతే అందచేయడము జరుగుతుంది. తర్వాత దీన్ని 1950 జనవరి 26న అమలు చేయడం కూడా జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరైనా అడగవచ్చు. ఎవరు? ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే. నెక్స్ట్, నోబెల్ ప్రైజెస్ ప్రారంభించిన సంవత్సరం ఏది? 1901 సంవత్సరం నుంచి నోబెల్ ప్రైజ్ని అందజేస్తూ ఉన్నారండి. మరి ఇంకొక క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఏంటి? నోబెల్ ప్రైజ్ క్రింది వాటిలో ఏ విభాగానికి ఇవ్వరు అని అడుగుతారండి. అన్ని విభాగాలకు ఇస్తారు కానీ గణిత విభాగంలో ఇవ్వరు. ఓకేనా, గణితంలో ఇవ్వరు. మరి గణితంలో వచ్చేటువంటి ప్రైజ్ ఏంటి? అబెల్ ప్రైజ్ అంటారు. ఓకే. నెక్స్ట్ వన్, శౌర్య పురస్కారాలలో అత్యున్నతమైనవి ఏవి అని అడిగారండి క్వశ్చన్. శౌర్య చక్ర అత్యున్నతమైనదిగా చెప్పుకోవచ్చండి. సైనికులకైతే వీర సైనికులకైతే ఇవి అందచేయడము జరుగుతుంది. శౌర్య చక్ర, అశోక చక్ర, పరమవీర చక్ర, మహావీర చక్ర. ఇందులో పరమవీర చక్ర అత్యున్నతమైనదిగా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకేనా, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హానారిటీ అయితే వీటికి ఉంటుంది. నెక్స్ట్, సతీ సహగమనం ఓకే ఎప్పుడు రద్దు చేయడం జరిగింది? సతీ సహగమనము 1829 అండి. 1828 ఏం స్థాపించారండి? సో రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజాన్ని 29 ఆ సమయంలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మరి సతీ సహగమనం గురించి పోరాటం చేసిన వ్యక్తి ఎవరండి? రాజా రామ్మోహన్ రాయ్ గారు అండి. ఓకేనా, రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజాన్ని 1829 ఆ టైంలో అయితే స్టార్ట్ చేయడము జరిగింది. ఓకే, వీరి కృషి ఫలితంగానే సతీ సహగమన చట్టం అయితే రావడము జరిగింది. నెక్స్ట్, కాలుష్యరహితమైన వాయువు ఏంటి అని చెప్పేసి అడిగారండి. పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, సిఎన్జి. సిఎన్జి అనేది కాలుష్యం అనేది ఉండదండి. సిఎన్జి ఫుల్ ఫామ్ ఏంటి మరి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అండి. ఇందులో కాలుష్యం అనేది ఎక్కువగా రాదు. నెక్స్ట్ వన్, గాలి ఎందులో ప్రయాణించగలదు? గాలి, లిక్విడ్, సాయిల్స్, ఎయిర్.
ఎందులో అండి? లిక్విడ్స్లో, సాలిడ్స్లో, ఎయిర్లో ప్రయాణించగలదు అంటే ఓకేనా. నెక్స్ట్ ఖరీఫ్ పంటలకు ఉదాహరణ ఏంటి అని అడిగారండి. ఖరీఫ్ సమయంలో మనకు పంట కాలాలను అడగవచ్చండి. 3 పంట కాలాలు ఉంటాయి మనకు. 3 పంట కాలాలు. ఓకే, ఒకటి రబీ, రెండవది ఖరీఫ్, మూడవది జయాద్. మరి ఖరీఫ్ పంట కాలంలో వరి, మొక్కజొన్న, జొన్న, పత్తి వేస్తారండి. ఓకేనా. నెక్స్ట్ ఖరీఫ్లో ఏంటి, రబీలో ఏమిస్తారు? గోధుమ వంటి అలాంటి తృణధాన్యాలు కూడా వేయడం అయితే జరుగుతుంది. జయాద్ పంట కాలంలో ముఖ్యంగా ఏమేస్తారు? కూరగాయలు, ఓకేనా, ఫ్రూట్స్ ఎక్కువగా వేస్తారు. ఓకే, ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా వేయడము జరుగుతుంది. నెక్స్ట్ ఇండియాలో ఉప్పునీటి సరస్సు ఏంటి? అతి పెద్ద ఉప్పునీటి సరస్సు ఏంటి అని అడగవచ్చండి. ఓకేనా. పెద్దది అన్నప్పుడు సాంబార్ సరస్సు వస్తుంది. పొడవైనది అన్నప్పుడు మాత్రము చిలికా సరస్సు వస్తుంది. రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అంటే పులికాట్ అయితే వస్తుంది. పొడవైనది రెండవ అతి పొడవైనది ఏంటి అంటే పులికాట్. ఓకేనా. మరి సాంబార్ సరస్సు రాజస్థాన్లో ఉంటుంది. ఓకేనా. చిలికా సరస్సు ఒడిశాలో ఉంటుంది. పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి బార్డర్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అనే చెప్పుకోవాలి మనం. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ భారతదేశంలో పేదరికం మరియు బ్రిటిష్ పాలన అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? హూ రోట్ ద పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఎన్నోసార్లు చెప్పానండి మీకు ఈ క్వశ్చన్ని. ఓకేనా, చెప్తున్నాను కదా. ఎవరైతే క్లియర్గా మన మోడల్ పేపర్స్, గ్రాండ్ టెస్ట్లు చెప్పేటువంటి క్లాసులు ఫాలో అయినారో చాలా బాగా రాశారు ఈరోజు ఎగ్జామ్. ఓకేనా, ఎవరండి? దాదాబాయి నౌరోజీ గారు రాయడము జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్కి 3 సార్లు అధ్యక్షత వహించిన వ్యక్తి అని కూడా చెప్పాను మీకు క్లియర్గా. ఓకే, నేను అందుకే చెప్తున్నాను ప్రతి క్లాస్ అనేది ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఫాలో అవ్వండి అనేది చెప్తున్నది ఇందుకోసమే. ఎందుకంటే మనం చెప్పేటువంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఓకే, అందులో నుంచే వస్తాయి. ఇకనైనా రానున్నటువంటి ఎగ్జామ్స్కి సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ బ్రిటిష్ వారు ఏ సంవత్సరం నుండి రాజధానిని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చారు? ఏంటండి? 1911 డిసెంబర్ 12న మార్చడం అయితే జరిగింది. ఈ రోజే ఎందుకు మార్చారండి? ఇది కూడా చెప్పాను మీకు. ఈ రోజే ఎందుకు మార్చారు అంటే బ్రిటిష్ యువరాజు భారతదేశాన్ని సందర్శించిన రోజు ఇది 1911. ఓకేనా, సో అందుకోసం అని చెప్పేసి దాని సందర్భంగా ఇక్కడికి మార్చడం జరిగింది. అంతకుముందు కలకత్తా ఉండేది. ఓకే, నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహంలో మహిళలను చేర్చుకోమని గాంధీజీకి ఎవరు చెప్పారు? ఎవరండి? కమలాదేవి చటోపాధ్యాయ. 1930 మార్చి 12న ఉప్పు సత్యాగ్రహము జరిగింది. ఉప్పు సత్యాగ్రహం అనే మనము శాసన ఉల్లంఘన ఉద్యమం అంటారని కూడా చెప్పుకోవడము జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నేషనల్ ఎన్విరాన్మెంట్ డే, ఓకే, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని నేషనల్ కాదు ఇంటర్నేషనల్ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 5వ తారీఖు అండి. ఎన్నోసార్లు రిపీటెడ్గా చెప్పుకున్నాం ఈ క్వశ్చన్ మనం. పసుపు విప్లవం అని దేనికి ప్రసిద్ధి? ఎల్లో రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ఆయిల్ సీడ్స్ అండి. ఓకేనా, నూనె గింజల ఉత్పత్తిని మనం ఏమంటామండి? పసుపు విప్లవంగా చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? జస్టిస్ వి రామసుబ్రమణ్యన్. ఓకే, మోడల్ పేపర్లోనే హైలైట్ చేసి తమ్మునిలో కూడా పెట్టాను ఈ క్వశ్చన్ నేను కదా. రామసుబ్రమణ్యన్ చెప్తున్నాను కదండి. రెగ్యులర్గా మన క్లాసెస్ని ఫాలో అయినటువంటి అభ్యర్థులు చాలా బాగా రాస్తుంటారు. ఓకే, నెక్స్ట్ భారతదేశం యొక్క ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా అనే రాష్ట్రాన్ని పిలుస్తారు. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా ఏంటండి? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఇండియాలో అత్యంత కాలుష్యమైన నది ఏది అని అడుగుతున్నారు. ఏంటండి? యమునా నది. అందరూ గంగా నది అనుకుంటారు కానీ యమునా నది. గంగా నది ఉపనదే ఇది. ఓకేనా, ఇది కూడా వచ్చి మళ్ళీ గంగా నదిలోనే కలుస్తుంది. ఓకే, సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నది పైన నిర్మించారు? ఎక్కడండి? నర్మదా. ఓకే, నర్మదా నది పైన. ఇంపార్టెంట్ క్వశ్చన్. దేశంలో పులులు, సింహాలు 2 ఉన్నాయి. ఏ దేశంలో? మన ఇండియాలోనే ఉంటాయండి. పులులు అత్యధికంగా ఉంటాయి. టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తామండి? మధ్యప్రదేశ్ అండి. సింహాలు, ఆసియా సింహాలు మన దేశంలో ఎక్కడ ఉంటాయి ఎక్కువగా? గిర్. ఓకే, గుజరాత్లో ఉంటాయి. ఓకేనా, గమనించాలి. ఐసీసీ ఛాంపియన్ నిన్ననే చెప్పానండి క్వశ్చన్ మీకు.
ఓకేనా. మోడల్ పేపర్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఎవరి మధ్య జరిగింది? ఇండియా న్యూజిలాండ్, విజేత ఇండియా. నిన్ననే చెప్పాను ఈ క్వశ్చన్ కదా. సో నిన్న మోడల్ పేపర్ చూసిన వారు కూడా ఈజీగా ఆన్సర్ చేశారు. ఇది డెవలప్మెంట్ ఆఫ్ ఏ స్టేట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై ఏంటండి? డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ ఈజ్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ దేన్ని బేస్ చేసుకొని అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. జీడిపి ఉంటుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది, అన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఒక రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అని అయితే దాని యొక్క డెవలప్మెంట్ ఇండెక్స్ని అయితే తెలియజేస్తారు. నీతి ఆయోగ్ అంతకుముందు మనకు ఎవరు అంటే ప్రణాళిక సంఘం చెప్పేది, ఇప్పుడు నీతి ఆయోగ్, దాని ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి స్టేట్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది నీతి ఆయోగ్కి విడుదల చేయడము జరుగుతుంది. సో గైస్ ఇది అప్డేట్ అండి. చాలా వరకు అయితే క్వశ్చన్స్ మనకు రావడం జరిగింది. సో ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ తెలియచేయండి ఫ్రెండ్స్. దానికి ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకైతే ఆన్సర్స్కి అయితే అందచేయడము జరుగుతుంది. థ్యాంక్ యూ.